హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. కేటీఆర్ ఉండే ఫామ్ హౌస్ నాగార్జున అన్కన్వెన్షన్ పై దాని కన్ను పడింది. ఎవరిని లెక్క చేయకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పని పూర్తి చేసుకుంటున్నారు. అందుకే ఆయన పేరు చెప్తేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అయితే స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నాక 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత కూల్చివేతలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఈ పేరెత్తితేనే అక్రమార్కుల గుండెల్లో హడల్. దశాబ్ద కాలంగా ఇష్టారాజ్యంగా వెలిసిన అక్రమ కట్టడాలు ఇప్పుడు హైడ్రా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ రాజకీయ పలుకుబడిని సైతం లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ పరుగులెత్తిస్తున్నారు. పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలను ఇలా ఇల్లీగల్ గా ఆక్రమించి ఏ నిర్మాణం చేపట్టినా నిర్దాక్షిణ్యంగా కూలుస్తామంటూ ఇప్పటికే రంగనాథ్ తేల్చి చెప్పారు. జన్వాడలో కేటీఆర్ ఉండే ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చివేస్తామని హైడ్రా చెప్పడంతో టీఆర్ఎస్ లో ఉలిక్కిపాటు మొదలైంది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఏదైనా నిబంధనల మేరకే ముందుకెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీ ధర్మాసనం సూచించింది. ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది? ప్రతి కూల్చివేతల్లోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించింది. హైదరాబాద్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని కోర్టు దృష్టికి ఏఏజీ తెచ్చారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందన్నారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని తెలిపారు. 2014లో జన్వాడలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారని, 2019లో ప్రదీప్ ఫామ్ హౌస్ కొనుగోలు చేసినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ ఎందుకు కూల్చాలనుకుంటున్నారని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీలకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామన్నారు హైడ్రా తరపు న్యాయవాది. తన పేరుపై ఎలాంటి ఫామ్ హౌస్ లు లేవని, కేవలం మిత్రుని ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నానని చెప్పుకొచ్చారు కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ అదేనన్నారు. కాంగ్రెస్ నేతలకే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లున్నాయని, తనతో వస్తే రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా చూపిస్తానని చెప్పుకొచ్చారు. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. సరే, లేదని తప్పుంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, అడగని తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. చిన్న చిన్న గుడిసెలు, కుంటల భూమిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపైకి వెళుతున్న హైడ్రా హైదరాబాద్ చుట్టుపక్కల
5-10 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వారి జోలికి వెళ్లడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ది కాకుంటే గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ సొంతం, ఇప్పుడు లీజ్ తీసుకున్నారా అని బండి సంజయ్ నిలదీశారు. కలెక్షన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కోసం డబ్బులు పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ టార్గెట్ విధించిందని, హైడ్రా బూచి చూపి బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందన్నారు. చిన్న చిన్న గుంటలు గజాల జాగులో చోటికి పోతురు కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంలో చోటికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉన్నది. మళ్ళా అంత కలెక్షనే. దాని కాంగ్రెస్ ఉన్నది ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే కలెక్షన్. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలో 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి హైడ్రా తెప్పించుకున్న రికార్డుల ప్రకారం 1979-2023 మధ్యకాలంలో నగరంలోని 56 చెరువుల విస్తీర్ణం దాదాపు 61% మేర తగ్గిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందులో భాగంగానే గండిపేట చెరువు సమీపంలోనే దాదాపు 45 బిల్డింగ్లను నేలమట్టం చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో ఓఆర్ఆర్ కు దగ్గరగా విచ్చలవిడిగా వెలిసిన ఫామ్ హౌజ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు హైడ్రా స్టడీలో తేలింది. స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణమైనట్లు స్పష్టమైంది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా హైడ్రా రాడర్లోనే ఉందని సమాచారం.